హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పార్టీతో నాకు సంబంధం లేదు. ఒక తెలంగాణ ఆడబిడ్డలాగా మాత్రమే మాట్లాడుతున్నాను. తెలంగాణలో నేను ఒక మారుమూల పల్లెటూరులో పుట్టినాను. నాకు ఈ సంప్రదాయాల గురించి చాలా బాగా తెలుసు. ఎంత విఐపి వచ్చినా, ఎంత కూటికి లేనోడు వచ్చినా, ఇప్పటికీ మా ఇంటికి ఎవరైనా చుట్టపోడు వస్తే మా అమ్మ నాన్న చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. అంటే చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారంటే కారు దగ్గరికి తీసుకుపోయి ఇస్తారు, కాలు కడుగుతారని కాదు. ఇదివరకైతే వెనకటి నుండి మన ఇళ్లలో ఊర్లలో నడిచేదేంది, ఎవరింటికి వచ్చినా కూడా పాలేరోడో ఇంట్లో పని మనిషి బావిలో నుంచి నీళ్లు తోడతారు, బకెట్లు ఉంటాయి, బకెట్ నిండా నీళ్లు ఉంటాయి, దానిలో ఒక చెంబు ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని దాంతో చెంబుతో వాటర్ ఇస్తారు. అది రాగి చెంబో, ఇత్తడి చెంబో, స్టీల్తో, ఇనుపదో ఏదో ఒకటి. అది మన సాంప్రదాయం. కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇవ్వడం. స్టేజ్ పైన అలాగే చెంబుతో నీళ్లు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. నేను చూసాను వీడియో, పైన స్క్రోల్ అయితే ఉంటుంది, చూడండి. మీరు కూడా పైన ప్లే చేస్తూ ఉంటాను, పైన వీడియో ఉంటుంది, చూడండి. చెంబులతో నీళ్ళు ఇచ్చారు, తర్వాత వాళ్ళు తుడుచుకున్నారు, ఆ తర్వాత కాళ్ళకి పసుపు పెట్టారు, బొట్టు పెట్టారు. ఇది మన సాంప్రదాయం. దీన్ని ఎంత భయంకరంగా చెప్తున్నారంటే తెలంగాణ ఆడబిడ్డల పరువు తీశారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలు అంటే అంత చిన్న చూపా? ఎవరి కాళ్ళు కడిగిండ్రు? నాకైతే కాళ్ళు కడిగింది వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అట్లానే నేనేం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి అనేం నా చుట్టం కాదు. కానీ ప్రతిదానికి మీరు ఇట్లా ప్రతిదాన్ని స్క్రోల్ చేసుకుంటూ అసలు అభివృద్ధిని మర్చిపోతున్నారు. మీరు ఈ హామీ ఇచ్చిరు, ఈ హామీ నెరవేర్చలేదు అని చెప్పి గల్లా పట్టుకొని అడగండి, గట్టిగా నిలదీయండి, అది పద్ధతి. కానీ ఆడబిడ్డలు 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 కాళ్ళు కడిగిందని చెప్పి ఎందుకు మా పరువులు ఎందుకు ఇస్తున్నారు ఆడబిడ్డలాగా? ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న లేడీతో మాట్లాడినాను నేను. తను కూడా అదే చెప్తుంది, అక్క గలీజ్ అనిపిస్తుంది, బయటకు వెళ్తే షేమ్ అనిపిస్తుంది, మాకు అనవసరంగా మీటింగ్కి పోయినామని. ఇంత గలీజ్గా తయారవుతున్నారు నిజంగా. మీకు మ్యాటర్ కావాలి కాబట్టి దీన్ని పట్టుకొని హైలైట్ చేసుకుంటూ వస్తున్నారా? మీకు కామెడీగా ఉంటుంది, ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంది ఆ వార్త చూడడానికి. ఎవరి కాళ్ళు ఎవరు గడిగిన ఇంటికి చుట్టాలు వస్తే కామన్ ఇస్తారు. మీకు తెలుసో లేదో, కామన్ శుక్రవారం అని ఆడవాళ్ళకు రోజు ఉంటుంది, హస్బెండ్ కోసం వ్రతం చేస్తారు. ఆ రోజు ఇంటికి చిన్న పిల్ల వచ్చినా కూడా, నెలల పాప వచ్చినా కూడా ఆడపిల్ల అయితే సరిపోతుంది, లక్ష్మీదేవితో పోలుస్తారు. వచ్చిన వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, కాళ్ళకి కూర్చొని కింద కూర్చొని చక్రం ముక్కలం పెట్టుకొని కూర్చొని కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి పంపిస్తారు. ఇదో సాంప్రదాయం ఉంది, తెలుసా మీకు? వాళ్ళు ఎస్టీనా లంబాడియా, మన దేశ పోల్లా కాదా, మన కుల పోల్లా కాదా, మన రాష్ట్ర పోల్లా కాదా, మన భాషనా కాదా, ఇవన్నీ ఏది పట్టించుకోరు. ఆడపిల్ల అయితే చాలు, లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. ఇది మన సాంప్రదాయం. దానిలో భాగంగానే వచ్చిన మహిళలు వేరే దేశం వాళ్ళు, వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు చూపిద్దామని వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టారు. కాళ్ళు ఎవరు కడగలేదు, ఎవరు కడిగించుకోలేదు. అయినా ఒకవేళ కడిగినా కూడా ఎవరు కడగలేదు, ఎవరు కడిగించుకోలేదు. ఒకవేళ కడిగినా కూడా కడిగిన మహిళలకు లేని ఇబ్బంది మీకెందుకు అవుతుంది అంతగానో? తప్పు చేస్తే నిలదీయండి, తప్పు లేదు. కానీ ఇదేంది అసహ్యంగా? అక్కడ మ్యాటరే లేదు కదా. వీళ్ళు చెంబుతో వాటర్ ఇచ్చింది క్లియర్ కనిపిస్తోంది, తాంబూలంలో వాళ్ళు కడుక్కున్నారు, తర్వాత వెంట నుండి టవల్ తీసి ఇచ్చింది క్లియర్ గా కనిపిస్తోంది. ఇందులో ఎక్కడన్నా కాలు కడుగుతున్నట్టు కనిపించిందా? లైన్ లో అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా కాలు కడుగుతున్నట్టు కనిపించిందా? జస్ట్ చెంబుతో వాటర్ పోసిండ్రు, ఎవరి కాలు వాళ్ళే కడుక్కున్నారు. తర్వాత పసుపు పెట్టింది, అదంతా వీడియోలో లేదు, ఎక్కడా లేదు, లైవ్ లో చూస్తున్నప్పుడు మాత్రమే కనిపించింది. నేను కూడా ఇందాక వెతికినా, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఇది మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ కాదు, మనం పట్టుకొని పాకులాడాల్సిన పాయింట్ అంతకంటే కాదు. మన ఇంటికి చుట్టాలు వస్తే, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, మన ఇంటికి చుట్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలా. అట్లా అని చెప్పి కాళ్ళు కడుగుని కాళ్ళు మొక్కుని అని నేను అనట్లేదు. ఒకవేళ అక్కడ జరిగితే నిజంగానే మనోళ్ళతో కాళ్ళు కడిగించి, ఇష్టం లేని వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు కడిగించి రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే మనం నిలదీస్తాం. కొట్లాడడానికి తెలంగాణలో బోలెడ్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి కాళ్ళు కడిగిన, చెంబుల నీళ్ళు ఇచ్చిండ్రు, కాళ్ళకి పసుపు పెట్టిండ్రు. మీ అక్క చెల్లెలు ఇళ్లలోకి వస్తే మీ అమ్మ నాన్న చేయరా ఈ పద్ధతి? వెళ్ళి మీ పిల్లల్ని అడగండి చెప్తారు, మీ అక్క చెల్లెలను అడగండి చెప్తారు. ఆడపిల్లల కాళ్ళకి పసుపు పెడితే అది రాష్ట్రానికి అరిష్టమా? ఆడపిల్లల కాళ్ళకి పసుపు పెడితే ఇంటికి అరిష్టమా, మంచిదా అని ఒకసారి అడగండి చెప్తారు. ఆడపిల్ల అంటే లక్ష్మీ స్వరూపం. మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది అంటే, ఈవెన్ నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తాం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి. అలాంటిది మన రాష్ట్రానికి వచ్చారు కదా, వాళ్ళకి మన తెలంగాణ సాంప్రదాయాలు ఎట్లుంటాయో చూపించారు. నిజంగా దానిలో నాకైతే ఇక్కడ తప్పు కనిపించలేదు. మరి మీరు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు?
ఎందుకు ఇంతగానో ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి పోస్టులు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ విషయంలో అయితే రేవంత్ అన్న తప్పు నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ ఆడపిల్లలాగా నేనైతే ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎవరి కాళ్ళు పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు, ఎవరి కాళ్ళు మొక్కియలేదు. మన రాష్ట్రానికి వచ్చిన మహిళలు వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లుంటాయి అని చూపించిండ్రు. బతుకమ్మ ఆడిపించిండ్రు, అందరు శారీస్ కట్టుకున్నారు, చీరల్లో నిండుగా ఉన్నారు, అందరి కాళ్ళకి పసుపు పెట్టారు, అందరికి బొట్టు పెట్టారు. అది మన సంస్కృతి మన సాంప్రదాయాలని వాళ్ళకి చూపించారు అంతే. దానిలో మనం తప్పు పట్టడానికి అయితే ఏం లేదు. మీరెవ్వరూ ఆవేశపడకండి, తొందరపడకండి. కొట్లాడడానికి బోలెడు సమస్యలు ఉన్నాయి మనకు. చలో మీకు కొట్లాడే దమ్ముందా? తులం బంగారం ఎక్కడ పోయిందని అడగండి, కళ్యాణ లక్ష్మి ఏదని అడగండి, పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు 4,000 అని అడగండి, రైతు బంధు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు అడగండి. పిల్లల్ని చెడగొట్టినట్టు స్కూటీలు ఇస్తే అది అనవసరపు స్కాము, అది ఇవ్వక అనవసరపు స్కామ్ కూడా, అది ఇవ్వకపోవడమే బెటర్. ఇలాంటి వాటి గురించి క్వశ్చన్ చేయండి. బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్న సీఎం అని మర్చిపోయి దాని గురించి మాట్లాడుండ్రి. అరే అది వదిలేసి గిదేంది, ఆడవాళ్ళతో కాళ్ళు గడిపించండు, ఆడవాళ్ళతో కాళ్ళు గడిపించండు. మొగోళ్ళతో గడిపిస్తే బాగుండేదా? వేరే దేశం నుండి వచ్చిన ఆడపిల్లలకి మగవాళ్ళతో కాళ్ళు గడిపిస్తే బాగుండదు కదా, మగవాళ్ళు పసుపు పెడితే బాగుండదు కదా. అందుకని ఆడవాళ్ళతో పెట్టించండి అనుకోరాదు. ఇది మనం పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు దీనిలో. నాకైతే ఎలాంటి తప్పు కనిపించలేదు ఆడపిల్లలాగా. అనవసరంగా దీన్ని ఇంకా సాగదీసి మహిళలు మహిళలు మహిళలను మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అవి మన సాంప్రదాయాలు. ఇప్పటికీ నేను మా ఇంటికి పోతే, సారీ మా అమ్మ లేరు ఇప్పుడు, మా అమ్మ బతికున్నంత వరకు నేను ఇంటికి పోతే శుక్రవారం నాడు స్నానం చేసి వచ్చిన వెంటనే కట్ల పీటేసి కూర్చోబెట్టి 2 కాళ్ళకి పసుపు పెట్టి నూతన బొట్టు పెట్టేది. అది మన సాంప్రదాయం. ఆడబిడ్డ ఇంటికి వస్తే రెస్పెక్ట్ చేయడం అనేది మన సాంప్రదాయం. దాన్నే రేవంత్ రెడ్డి గారు పాటించినారు. ఈ విషయంలో అసలు క్వశ్చన్ చేయడానికే లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా కళ్ళు కనిపించకపోతే మరొకసారి వీడియో పెడతాను చూడండి. ఎక్కడా కాళ్ళు కడగలేదు, చెంబుతో నీళ్లు పోసినారు, తర్వాత క్లాత్తో తుడిసి పసుపు పెట్టినారు. తుడవడం వరకే కనిపిస్తుంది మనకి, తుడిసిన తర్వాత పసుపు పెడుతుంది, లైవ్లో మాత్రమే కనిపించింది. మరోసారి వీడియో పెడతా చూడండి. కానీ పిచ్చి పిచ్చి ఇలాంటి స్క్రోల్ చేసి ఆడపిల్లల పరువు తీయకండి దయచేసి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎక్కడైనా కాళ్ళు కడిగినారా? లేదు, కడగలేదు. తొందరపడకండి. మనం పాయింట్అవుట్ చేయాల్సిన వాటి గురించి మనం కొట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. నిజంగా సమస్య ఉన్న దగ్గర దానికోసం ఫైట్ చేద్దాము. అనవసరమైన వాటి కోసం మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎదురోళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.